రాష్ట్రంలో 2 దశలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశలుగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతు చేయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండాలని, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గత కొద్ది నెలలుగా అతి భారీ వర్షాలు వికారాబాద్ జిల్లాను ముంచెత్తాయి. ప్రధానంగా జూన్ ప్రారంభం నుంచి గత నెల చివరి వరకు వర్షాల జోరు తగ్గలేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితి మొదటిసారి చూస్తున్నట్లు రైతులు, ప్రజలు పేర్కొన్నారు. ప్రాజెక్టులు, చెరువులు నెలల తరబడి మత్తడి దూకుతున్నాయి. వర్షాల సీజన్ ముగింపు దశకు చేరుకున్నా భారీ వర్షాలు ఇంకా వదలడం లేదు. ఎందుకిలా అనే ప్రశ్నలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణమంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలతో జనజీవనంతో పాటు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంపై పీఐఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు 137 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అధికార యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17,000 దరఖాస్తులను పరిష్కరించి జీరోగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని చెప్పారు. ఆయనతో పాటు కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మెర్సిన్ పర్వీన్, వైష్ణవి మేర్లా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, పోలీస్ కమిషనర్ నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ, చౌకధర దుకాణాలను కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళికాబద్దంగా మెనూను రూపొందించిందని, దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గదిలోనే ఉంటుందన్నారు. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తాడు, సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులే అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉన్నప్పుడే దేశంలో స్వయం సమృద్ధి సాధ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. జిస్కుర్తి గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాందీపని గురుకులం నూతన భవనాన్ని ఇటీవల ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం ఉండాలన్నారు. మన దేశం స్వరాజ్య దేశంగా ఎదగాలని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడం ఏకలవ్య గురుకులాల ద్వారానే సాధ్యమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పాఠశాలల్లో యోగా అమలు చేయాలని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని కూడా కేంద్ర మంత్రి చెప్పారు. యువత ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని హక్కింపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందన్నారు. యువత సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉపాధి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు.